తిమ్మరుసు తెలివి. విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణదేవరాయలు పేరు అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి సాళ్వ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. బుద్ధిశాలి అయిన వాడు లభించినట్లయితే మంత్రిగా చేసుకుంటానని నరసింహరాయలు చాటింపు వేయించాడు. ఎందరెందరో మంత్రి పదవి అలంకరించడానికి వచ్చారు, కానీ వారి తెలివితేటలతో నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు. వచ్చిన వారిలో ఏ ఒక్కడూ ఆయనకు నచ్చలేదు. చివరకు నరసింహరాయలు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఒక కాగితంపై సిరాతో 4 అంగుళాల నిడివిగల ఒక గీత గీసి దానిని తన చారులకిచ్చి, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. చారులు ఆ కాగితం పట్టుకొని ఊళ్ళూళ్ళు తిరిగారు. కాస్త తెలివిగా కనపడిన వాడినల్లా ఆ కాగితం చూపి, అయ్యా, మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. కొందరు అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. మరికొందరు మీకేమైనా మతిపోయిందా ఏమిటి, ఉన్న గీతను చెరపకుండా ఎలా పొట్టిచ్చేయడం అన్నారు. కొందరు కోపం తెచ్చుకొని, మీకు నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా ఏమిటి అని అడిగారు. చారులు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడి వాళ్ళను కూడా అలాగే అడుగుతూ వచ్చారు. ఆ అగ్రహారంలో వారికి ఒక బడి కనిపించింది. ఉపాధ్యాయుడు పిల్లలకు కొందరిని పెట్టుకొని చదువు చెప్తున్నాడు. చారులు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ కాగితం ఉన్న గీత చూశారు కదా, దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలు విని, ఆ పని నేను కాదు కదా, మరెవరూ చేయలేరు, ఎవరైనా గారడీ వాళ్లకు అడిగి చూడండి అన్నాడు. చారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగారు. ఆ బడిలో 16 ఏళ్ల బ్రాహ్మణ కుర్రాడు ఒకడు చదువుకుంటున్నాడు. అతడి పేరు తిమ్మరుసు. అతను ఉపాధ్యాయుడితో, అయ్యా, వాళ్ళు కోరింది బ్రహ్మ విద్య కాదే, ఆ గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీస్తే ఆ గీత చిన్నదైపోదా అన్నాడు. ఉపాధ్యాయుడికి ఆ యుక్తి అర్థమైంది. వెళ్ళిపోతున్న చారులను వెనక్కి పిలిచి, ఏది ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నాడు ఆయన. తర్వాత 4 అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి, మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది, ఇక వెళ్ళండి అన్నాడు. వెంటనే చారులు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి, అయ్యా, మేము సాళ్వ నరసింహరాయలు పంపిన దూతలం. ఈ కాగితాన్ని మాకిస్తూ మహారాజు గారు ఈ గీతను చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. ఎంతోమంది ఈ కాగితాన్ని చూసి కూడా ఈ గీతను చిన్నది చేయలేకపోయారు. మీరు కూడా చేయలేకపోయారని అనుకున్నాం, కానీ చివరకు మీ మూలానే ఇన్నాళ్లుగా మేము పడ్డ శ్రమ ఫలించింది. మీకోసం ఇప్పుడే పల్లకి తీసుకువస్తాం, రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు. ఉపాధ్యాయుడి మనస్సులో ఆనందం పొంగి వచ్చింది. ఆయన తిమ్మరుసుతో, ఒరే బాబు, రాజుగారు ఏదో కానుకిస్తారులాగుంది. నిజానికి ఆ కానుక నీకు రావాల్సిందే, అయినా ఈసారికి నన్ను తీసుకొని ఇదే నాకు నువ్విచ్చే గురుదక్షిణ అనుకో. నీవా చిన్నవాడవు, తెలివిగలవాడవు, ముందు ముందు ఎంత లేసి బహుమానాలైనా పొందుతావు. ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమాలుతూ అన్నాడు. తిమ్మరుసు నవ్వి, గురువుగారు, ఇంతగా నాతో ఎందుకు చెప్తున్నారు? ఆ గీతను చిన్నది చేసింది మీరే కానీ నేను కాదే అన్నాడు. ఉపాధ్యాయుడికి తృప్తి అయింది. ఆయన వెంటనే గ్రామంలోకి వెళ్ళి అందరికీ తనకు రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి చారులు తెచ్చిన పల్లకీ ఎక్కి రాజధానికి వెళ్ళాడు. ఆ పల్లకీలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీద గీతను ఎలా చిన్నది చేసింది చారులు చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషించాడు. కానీ చూడడానికే మూఢుడిలాగున్న ఆ ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకు నమ్మకం కుదరలేదు. అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు. దర్బార్లో ఒక చోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచారు. ఆ పీట చుట్టూ పదుపులు పరిచారు. తర్వాత రాజు ఉపాధ్యాయుడిని దర్బారుకు పిలిచాడు. అయ్యా, ఆ కాగితం మీద గీతని చిన్నది చేయమని పరీక్ష పెట్టింది ఎందుకో మీకు ఇంకా తెలియదు. నాకు మంత్రి కావలసి ఆ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి నిశ్చయించాను. మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవి ఇస్తున్నాను. మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి, తెచ్చుకోండి, ఆ పరుగులు మాత్రం తొక్కకండి అన్నాడు. ఏదో బహుమానం దొరుకుతుంది, దాన్ని పుచ్చుకొని అగ్రహారానికి తిరిగిపోదాం అనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి, ముచ్చెమటలు పోశాయి. పైగా పరుపులు తొక్కకుండా పీట వద్దకు వెళ్ళి ముద్రికలు తీసుకోవడం ఎలాగో ఆయనకు బోధపడలేదు. అంత పెద్ద సభలోనూ తనకు గొప్ప పరాభవం జరగబోతున్నదని తెలిసి ఆయన కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. నరసింహరాయలు అనుమానం దృఢపడింది. ఆయన ఉపాధ్యాయుడితో, అలా నిలబడిపోయావేమయ్యా, నీకు ఆ ముద్రికలు తీసుకోవడం చేత కాదా? ఇంతకు నేను గీసిన గీటును చిన్నది చేసిన నీవా మరొకరా అన్నాడు. ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్లపై పడి, మహాప్రభో, క్షమించాలి, దురాశ చేత అపచారం చేశాను. ఆ గీటును చిన్నది చేయడం ఎలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరుసు, నేను కాదు అని నిజం ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే
నరసింహరాయలు అగ్రహారానికి మరొక వ్యక్తిని పంపి తిమ్మరుసును రప్పించాడు. పల్లకీలో రాజు అతనితో, నేను గీసిన గీటుని చిన్నది చేసే యుక్తి చెప్పిన వాడవు నీవేనట కదా, నీకు మంత్రి పదవి ఇస్తున్నాము, అదిగో నీ అధికార ముద్రికలు, పరుపులు తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు. తిమ్మరుసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న అధికార ముద్రికలు తెచ్చుకున్నాడు. నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకొని అతనిని మంత్రిగా చేసుకున్నాడు.